హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చాలామంది ఇష్టపడి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ వాచ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ పోసుకొని అవి మరిగిన తర్వాత 6 రెడ్ చిల్లీస్, అలాగే ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక చిన్న జింజర్ పీస్, అలాగే 6 గార్లిక్ పాట్స్ వేసి వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు స్టవ్ పైన ఉంచి ఇవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకుని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ జింజర్ గార్లిక్ స్మాల్ పీసెస్, అలాగే వెజిటబుల్స్. ఇక్కడైతే నేను క్యారెట్, క్యాప్సికమ్, అలాగే బీన్స్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం షెజ్వాన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న జింజర్ గార్లిక్లో కొన్ని ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ని వేసి ఒక 3 minutes ఉడికించుకోవాలి. మనకి సాస్ బాయిల్ అవుతున్న టైంలో వేరే బర్నర్ పైన ఒక పెద్ద వెజిల్ పెట్టుకొని అందులో ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ కట్ చేసుకున్న ఆ పీసెస్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై అవుతున్న టైంలో మనం సాస్లో కొన్ని సీజనింగ్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్, 1 tablespoon సోయా సాస్, 1 tablespoon రెడ్ చిల్లీ సాస్, 1 teaspoon పెప్పర్, అలాగే 1 tablespoon టొమాటో సాస్ వేసుకొని ఒక 1 minute బాయిల్ చేసుకోవాలి. షెజ్వాన్ సాస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం దీన్ని వెజిటబుల్స్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ అయితే బాగా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న షెజ్వాన్ సాస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సాస్ని వెజిటబుల్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్చర్ని అంతా ఒక 2 minutes ఇలా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈలోగా మనం రైస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. రైస్ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి ఫ్రైడ్ రైస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం బాయిల్ అవుతున్న వెజిటబుల్స్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అలాగే వెజిటేబుల్స్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక మీకు తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎంతో టేస్టీ అలాగే అందరూ ఇష్టపడి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ టు ఈట్. మీరు తప్పకుండా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.